వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. ప్రభాస్ మన డార్లింగ్ గారి నెక్స్ట్ సినిమా ఫౌజీ రిలీజ్ కోసం అందరం వెయిటింగ్. అయితే ఈ సినిమా ఈ ఏడాదిలోనే, అది కూడా డిసెంబర్ లో ఉంటుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు చాలా పెరిగాయి. అయితే ఈ సినిమాలో మన డార్లింగ్ సోల్జర్ గా కనిపిస్తాడని తెలుసు కదా. మొన్నే రిలీజ్ అయిన రిలీజ్ డేట్ పోస్టర్ లో యుద్ధ భూమిలో శవాల మధ్య రక్తపు మరకలతో ప్రభాస్ ని చూడగానే పూనకాలే వచ్చాయి. అయితే ఈ సినిమాలో కృష్ణంరాజుతో చాలా సినిమాలు చేసిన జయప్రద కూడా ఉంది అనే టాక్ వినిపిస్తుంది. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని రీల్ జంటలు ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తాయి. వారి పేర్లు వినగానే ఎన్నో అద్భుతమైన సినిమాలు, మధురమైన పాటలు, ప్రేక్షకులను కట్టిపడేసిన భావోద్వేగ సన్నివేశాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అలాంటి బెస్ట్ రీల్ జంటల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, జయప్రద జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు కేవలం బాక్సాఫీస్ విజయాలే కాదు, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న క్లాసిక్ గా నిలిచాయి. కృష్ణంరాజు తన కెరియర్లో ఎన్నో ప్రముఖ హీరోయిన్లతో నటించినా జయప్రదతో ఆయనకు ఏర్పడిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఇద్దరు తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తే పరిస్థితి ఉండేది. అందుకే నిర్మాతలు, దర్శకులు కూడా ఈ కాంబినేషన్ను తమ సినిమాల్లో పదే రిపీట్ చేయడానికి ఆసక్తి చూపేవారు. తాండ్ర పాపారాయుడు సినిమా గుర్తుందిగా, అందుకే ఈ సినిమా ప్రత్యేక స్థానం దక్కించుకుంది. నేడు బాహుబలి వంటి భారీ చారిత్రక చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ దశాబ్దాల క్రితమే అంతటి వైభవం, రాజసంతో భారీ సెట్లు, వందలాది మంది కళాకారులతో తెరకెక్కిన చిత్రం తాండ్ర పాపారాయుడు. 1986లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో ఒక సంచలనంగా నిలిచింది. ఆ కాలంలో ఈ సినిమాకు ఖర్చు చేసిన భారీ బడ్జెట్ గురించే పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురించేవి. ప్రతి సెట్, ప్రతి యుద్ధ సన్నివేశం, ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండేది. అప్పటికే భారీ నిర్మాణ విలువలతో వచ్చిన సింహాసనం చిత్రానికి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాను నిర్మించారని విమర్శకులు ప్రశంసించారు. కృష్ణంరాజు నటన, జయప్రద అభినయం, కథలోని దేశభక్తి, రాజసత్తా కలిగిన ఈ చిత్రాన్ని చిరస్థాయిగా నిలబెట్టాయి. అయితే తాండ్ర పాపారాయుడు ఒక్కటే కాదు, ఈ జంట కలిసి తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మరుపురాని విజయాలను అందించింది. మధుర స్వప్నం, సీతారాములు, అగ్నిపూలు, యుద్ధం, రంగూన్ రౌడీ, కురుక్షేత్రం, ప్రళయ రుద్రుడు, సుమంగలి, గోల్కొండ అబ్బులు, తల్లి కొడుకుల అనుబంధం, నిజం చెబితే నేరమా, ఉగ్ర నరసింహం, సర్దార్, నాకు స్వతంత్రం వచ్చింది, ఒకే రక్తం, టాక్సిక్ డ్రైవర్, అడవి సింహాలు, విశ్వనాథ నాయకుడు, కుటుంబ గౌరవం వంటి అనేక చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. వీటిలో చాలా సినిమాలు ఘన విజయాలు సాధించడంతో ఈ జంటను అభిమానులు ప్రేమగా లక్కీ పేయర్ అని పిలుచుకునేవారు. ఆ కాలంలో కుటుంబ కథనాలు అయినా, యాక్షన్ సినిమాలు అయినా, చారిత్రక కథలు అయినా ఈ ఇద్దరు అద్భుతంగా ఒదిగిపోయేవారు. తెరపై వారి మధ్య కనిపించే అనుబంధం సహజంగా ఉండటంతో ప్రేక్షకులు కూడా ఆ పాత్రలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకునేవారు. అందుకే ఇప్పటికీ టెలివిజన్లో వారి పాత సినిమాలు ప్రసారమైతే ఆసక్తిగా చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత జయప్రద మళ్లీ తెలుగు సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త అభిమానులను ఆనందానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ఫౌజీలో ఆమె ఒక అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో జయప్రద ప్రభాస్ తల్లి పాత్రలో కనిపిస్తున్నారట. ఇది కేవలం అతిథి పాత్ర కాదని, కథ మొత్తం భావోద్వేగపరంగా ముందుకు నడిపించే బలమైన పాత్రగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్, జయప్రద మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించేంత హృదయాన్ని తాకేలా ఉంటాయని యూనిట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. యుద్ధ నేపథ్యంలో సాగే కథలో తల్లి కొడుకు బంధాన్ని ఎంతో హృదయంగా చూపించబోతున్నారనే సమాచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఒక భావోద్వేగ విషయం కూడా సినీ వర్గాల్లో వినిపిస్తుంది. కృష్ణంరాజు గారు ఈ రోజు మన మధ్య ఉంటే జయప్రద ప్రభాస్ కు తల్లిగా నటించిన ఆ సన్నివేశాలు చూసి ఎంతో ఆనందించేవారని యూనిట్ సభ్యులు భావోద్వేగంగా చెప్పుకుంటున్నారట. కృష్ణంరాజు, జయప్రదల ఆన్ స్క్రీన్ అనుబంధం ఒకప్పుడు ప్రేక్షకులను ఎంతగానో అలరించగా, ఇప్పుడు అదే జయప్రద ప్రభాస్ తో మరో కొత్త భావోద్వేగాన్ని పంచుకోవడం అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఇక ఫౌజీ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రాన్ని నిర్ణయించిన డిసెంబర్ 3 విడుదల తేదీకి రావాలనే లక్ష్యంతో చిత్ర బృందం వేగంగా పనిచేస్తుంది. షూటింగ్ చివరి దశకు చేరుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రభాస్ కూడా ఈ వారంలో చివరి షెడ్యూల్లో పాల్గొన్నారని సమాచారం. ఈ షెడ్యూల్ను నిరంతరాయంగా పూర్తి చేసి సినిమా చిత్రీకరణకు ముగింపు పలకాలని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ వంటి పనులు వేగంగా పూర్తి చేసే ప్రయత్నం జరుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. విడుదల తేదీపై ఎలాంటి ప్రభావం పడకుండా ప్రతి విభాగం సమన్వయంతో పనిచేస్తున్నట్లు సమాచారం.
సమాచారం. ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న మరో భారీ చిత్రం స్పిరిట్ కు తాత్కాలికంగా విరామం ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఫౌజీ షూటింగ్ పూర్తయ్యే వరకు పూర్తిగా ఈ ప్రాజెక్ట్ పైనే దృష్టి పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఎలాంటి రాజీ పడకుండా చిత్ర బృందం కష్టపడుతుంది. ఫౌజీలో కొత్త కథానాయికగా ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆయన అందించిన అనేక చిత్రాల సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫౌజీకి కూడా హృదయాన్ని తాకే సంగీతం అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.